మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. ఈరోజు పహల్గామ్లో జరిగినటువంటి దాడికి నిరసిస్తూ ఈరోజు హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తిరంగా కార్యక్రమం ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్ అంతా కూడా కాషాయ దళంతో మొత్తం కూడా వందే మాత్రం ముక్తకంఠంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్, ప్రోగ్రామ్ ఏ విధంగా చూస్తారు సార్? మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో దేశం చక్కగా ముందుకు పోతున్నది. పాకిస్తాన్ వాళ్ళు తెలివి తక్కువగా మన వాళ్ళని మట్టుబెట్టారు. దానికి వ్యతిరేకంగా మన సైన్యం తీసుకున్న చర్య చాలా అభినందనీయం. మన సైన్యాన్ని సెల్యూట్ కొట్టాలని మేమంతా వచ్చాం. నిజంగానే మరి పహల్గామ్లో జరిగిన దాడిని మన భారతదేశం ఎంతో చాకచక్యంగా తిప్పికొట్టింది. కానీ ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి మదం దిగలేదు అని మాట్లాడుతున్నారు చాలా మంది. ఎటువంటి ఈ రోజున ఒప్పుకున్నాడు, వాళ్ళ వేరే రోజు మొగలు కొట్టామని ఈ రోజున ఒప్పుకున్నాడు ఆ ప్రైమ్ మినిస్టర్. మన సైన్యం చాలా బాగా యాక్ట్ చేసి వాళ్ళకి సెల్యూట్ కొట్టడానికి వచ్చాం మేము. ఒకవైపు టర్కీ, ఒకవైపు చైనా, ఈ రెండు కూడా సపోర్ట్ చేస్తారు. టర్కీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మధ్యలో ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వాడు వచ్చి వాళ్ళ తరపున మాట్లాడటానికి వచ్చాడు. ఎల్లగొట్టేశారు ఎల్లగొట్టేశారు కనుక మన సైన్యం పూర్తిగా రెడీ అయ్యింది. అయితే ఇక్కడ ఏంటంటే మనం పెరగటం ఇష్టం లేని దేశాలు మనకి పుల్లలో పెడతా ఉన్నాం. పెద్ద పెద్ద వాళ్ళే పేరు చెప్పవసరంలా. అదే సార్, ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ తాత్కాలిక విరమణ కొనసాగుద్దంటారా, లేకపోతే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? జ్యోతిషుల ప్రకారం కొనసాగుతుందంటున్నారు జ్యోతిషులు. మనకి చూస్తే అట్లా కనపట్టాలి. ఆయన ఇవాళ ఒప్పుకున్నాడు, టాక్స్ కి ఒప్పుకున్నాడు. ఇది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. అయితే కాశ్మీర్ కూడా మాట్లాడాలండి, అది మాట్లాడాలి. ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు ఇందులో. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ట్రంప్ మొన్నటిదాకా మీరు కొట్టు చావండి మాకు సంబంధం లేదన్న ట్రంప్ ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యాడు. దీని మీద కూడా సర్వత్రా అనేక రకాల చర్చలు వస్తాయి. వాళ్ళకి మన సామాన్య ప్రజానీకానికి తెలియని విషయం ఏంటంటే చైనాని కంట్రోల్ చేయడానికి ఒక స్థలం కావాలి వాళ్ళకి. అందుకని పాకిస్తాన్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని అప్పుడప్పుడు వాళ్ళని కొట్టనీయకుండా ఆపుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకి. ప్రపంచంలో పెద్ద గేమ్ కదా ఇది. ఈ గేమ్ లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. అయితే మన భారతదేశాన్ని మాత్రం చక్కగా మన మోడీ గారు ముందుకు తీసుకెళ్తారు. మోడీ గారికి క్రెడిట్ అంతా మోడీ గారికి 10 ఏళ్ళు నిరాఘాటంగా చక్కగా పరిపాలన చేశాడు. సైన్యాన్ని రెడీ చేశాడు, యుద్ధంలో గెలిపించాడు. మొరగాడు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఇక నుంచి కొనసాగించుకుని ఉండాలంటే మన దేశం సామర్థ్యం తెలిసినట్టు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఇక నుంచి మనకు ఉండకూడదు అంటే మన దేశం ఇప్పటికే ఇంత స్ట్రాంగ్ అని తెలుసు. ప్రపంచానికి తెలిసిపోయింది. చాలా స్ట్రాంగ్, బాగా పెరిగారు ఇండియన్స్ అని చెప్పని వాళ్ళకి అర్థమైపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదే అండి, మొత్తానికైతే మాజీ ముఖ్యమంత్రి మీ అయ్యగారు మోడీ గారు సెల్యూట్ కొడుతున్నాడు. బాగుంది. సో మొత్తంగా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మన నాదెండ్ల భాస్కర్రావు గారు తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మోడీ తీసుకునే ప్రతి అంశం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, నిర్ణయాత్మకంగా ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు తిరంగా ఏదైతే ఈ కార్యక్రమం ఉందో పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ఏదైతే సోల్జర్స్ అందరికీ కూడా సాల్యూట్ తెలుపుతూ మరి మన దేశానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి సోల్జర్స్ అందరికి కూడా ఎంతో గౌరవాన్ని ఇవ్వాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా భారతదేశం మన సత్తా ఏంటో చూపించడం కోసం ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళు పాకిస్తాన్కి మన సత్తా ఏంటో తెలిసిందంటూ మన నాదెండ్ల భాస్కర్రావు గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం, ఇంకా చాలా మంది నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.